హైదరాబాద్ నగరంలో బెంగుళూరు హైవేకి దగ్గర ఏరియాలో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా భారీ లాభాలను సొంతం చేసుకోవచ్చు. బెంగుళూరు హైవేకి విపరీతమైన డిమాండ్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఆ హైవే నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గాలు మూడు ఉన్నాయి కనుక అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు పొందవచ్చని తెలుస్తోంది. ఇక శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరగా ఉంది బెంగుళూరు హైవే. అలాగే మహబూబ్ నగర్ దాకా ఎంఎంటీఎస్ ట్రాక్ కూడా పూర్తయింది. అంతకుముందు ఫలక్నామా దాకే ఎంఎంటీఎస్ రైళ్లు నడిచేవి. ఇప్పుడు శంషాబాద్ దగ్గర ఉన్న ఉందానగర్ దాకా రైళ్లు నడుస్తున్నాయి. శంషాబాద్ నుంచి కొత్తూరు మీదుగా షాద్నగర్ దాకా మెట్రో రైలు ప్లాన్ కూడా ఉంది. మెట్రో రైలు వస్తే కనుక హైదరాబాద్లో పనిచేసే ఉద్యోగులకు డైరెక్ట్ కనెక్టివిటీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెడితే భారీ లాభాలు సొంతం చేసుకోవటం ఖాయం. షాద్నగర్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎయిర్టెల్ డేటా సెంటర్లు, యూనివర్సిటీలు, అంతర్జాతీయ పాఠశాలలు, 150 గజాలు కొనుక్కునే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కుంటారు. పిల్లల కోసమనో, చదువుల కోసమనో, పెళ్లిళ్ల కోసమనో. సామాన్యులకి మీరు ఇచ్చేటటువంటి నేను ఎవరికి చెప్పినా, నేను నా ఇంటర్వ్యూలో కూడా అనేక ఇంటర్వ్యూలో నేను చెప్తూ ఉంటాను, మీరు వ్యాపారం బట్టి ఏ వ్యాపారం చేస్తారో తెలియదు, అందులో లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియదు. లేకపోతే షేర్స్ కొన్నారనుకోండి, షేర్స్ పెరుగుతాయో తెలియదు, మొత్తం జీరో అవుతాయో తెలియదు. బ్యాంకులో వేసినా కూడా వచ్చే వడ్డీ మరీ టూ మచ్. ఇప్పుడు మరి 6%, 7% ఇంట్రెస్ట్ కూడా రావట్లా. దాన్ని అన్నిటికంటే కూడా భూమిని నమ్ముకున్నారనుకోండి, భూమి పెరిగేదే తప్ప తరిగేది. ఆయన బజ్జీ ఇచ్చారు, తీసుకున్నాను. తిందామంటే ఎక్కడ తినలేం. ఆ సమయంలో ఆయన ఒక మాట అన్నారు, బ్రదర్ మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు, ఈ సంపాదించిన సంపద అంతా ఇనప మొక్కల మీద పెట్టద్దు, ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి, ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి, మనల్ని కాపాడేది అదే. మనం ఎక్కువ కాలం ఇక్కడ ఇలాగే ఉంటాము, ఇదే సూపర్ స్టార్ దమ్తో ఉంటాము, ఇది శాశ్వతం అని మాత్రం అనుకోకండి అని ఎంతో జ్ఞానంతో, ఎంతో జాగ్రత్తతోటి, ముందస్తు చూపుతోటి ఆయన ఇచ్చిన సలహా అంతా ఇంత కాదు. అప్పటిదాకా మంచి కారు కొనుక్కుందామా, ఇందాక మన కృష్ణదేవరాయ చెప్పినట్లుగా అప్పట్లో టయోటా సెరా అని చెప్పేసి తలుపులు పైకి తెరుచుకుంటాయి, విన్ టాప్ లాగా, అది చాలా ఫ్యాన్సీ. అలాంటి కార్లు కొనుక్కుందామా, టయోటా కార్లు కొనుక్కుందామా ఇలా ఉంటే అనుకుంటే నేను ఇంకా అది ఆపేసి అక్కడక్కడ స్థలాలు కొనడం మొదలు పెట్టాను. ఈ రోజున నా రెమ్యునరేషన్ కంటే కూడా ఆ స్థలాలే ల్యాండ్లు కొనాలి అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువైపు కొంటే వాళ్ళకి బెటర్గా ఉంటుంది? నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తానమ్మా, మీకు మంచి భవిష్యత్తు కావాలి, మీ ల్యాండ్లు బాగా పెరగాలి, మీరు బ్రహ్మాండంగా ఉండాలంటే షాద్నగర్ వైపు కొనుక్కోవాలమ్మా. అది ఫ్యూచర్ అమ్మ, అది భవిష్యత్తు, అది స్వర్గధామం. అది షాద్నగర్ బెంగళూరు హైవే. రేపు రేవంత్ రెడ్డి గారు ఈ రాబోయే కాలం ఈ ఏరియా బెంగళూరు హైవే విపరీతంగా పెరుగుద్ది అని నా నమ్మకం, నా అభిప్రాయం. అది నేను సలహా అడిగితే కూడా అదే చెప్తా. సో అయితే నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడియాల జడి ఆగ్రహ తేజమై రూపు దాల్చిన సత్యం, ఆగ్రహ ప్రాణపరాయణ దీక్షా పర్వం. ఆహో